ఇక నాకు చాలా చిరాకొస్తుంది. ఆవిడ ఇంతవరకు రాలేదు. టైం చాలా అయింది. కొంచెం వెయిట్ చేయి, ఆవిడే వస్తుంది. ఆవిడ నా మీదున్న కోపంతో పగ తీర్చుకోవాలని చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. లేకపోతే ఇంతసేపు అయిపోయినా కూడా ఆవిడింకా ఎందుకు రాలేదు? ఇది కావాలని చేస్తున్న పని. ఆవిడకేంటి బాగా డబ్బున్న వాళ్ళు, మనలాగా వాళ్ళు ఖాళీగా ఉంటారా ఏంటి? ఏదేమైనా మనం వెయిట్ చేయాల్సిందే. అంతా మనకి మంచి జరగాలని అనుకుందాం. మనల్ని ఇలా వెయిట్ చేయించటం అది కొంచెం కూడా బాలేదు. మీరేమీ కంగారు పడకండి. వీళ్ళకి మంచి అభిప్రాయం ఉంటేనే మనకి ఉద్యోగం ఉంటుంది. మన మీద మంచి అభిప్రాయం లేకపోతే అప్పుడు మనకే నష్టం కలుగుతుంది, అవునా? అయినా ఆవిడ ఎలాంటిదో మనకెందుకు చెప్పండి? 1-2 మాటలు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది. పైగా వీరభద్రయ్య గారి కోడలు, అందుకే ఆవిడికంత టెక్కు. అందుకే ఈవిడందరినీ ఆడిస్తుంది, వీళ్ళు ఆడుతూ ఉంటారు. కాసేపు వేడుక చూసి మనందరం ఇక్కడి నుంచి కలిసి వెళ్ళిపోదాం. నాకేం అర్థం కావడం లేదు. ఎంత అనుకున్నా ఆవిడ ఉద్దేశం మంచిదని నాకు అనిపించడం లేదు. అలా ఎందుకు అనుకోవడం? అంతా మన మంచిగా అనుకోవచ్చు కదా. అటు చూడండి టీచర్, చాలా బాగుంది కదా. అయ్యో, దేవా గారు. అయ్యో, ఆంజనేయ కాపాడుతుంది. సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి, మీరు ఇంకా వెళ్ళలేదా? అది అర్చన మేడం కలవాలని అన్నారు. నన్ను కాదు, తన్ని కలవాలన్నారు. ఆంజనేయ, తను మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన టీచర్. మళ్ళీ ఈరోజు జాయిన్ అయ్యారు సార్. అర్చన కలవాలి అందంటే అక్కడ కూర్చోవచ్చు కదా, ఎంతసేపు అని నిలబడి ఉంటారు? పర్వాలేదండి, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. సరే. సార్ ఇప్పుడు ఇంతే, ఆడవాళ్ళు ముఖం చూసి మాట్లాడరు. కానీ ఎందుకు చూడరు? సార్ హనుమంతుడు భక్తుడు, ఆంజనేయుడు బ్రహ్మచారి దేవుడు కదా, అందుకని ఆయన ఆడవాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా? చాలా మంచి మనుషులా ఉన్నారు. ఎందుకలా గలగల నవ్వుతున్నారు? 24 గంటలు ఏదో ఒకటి అలా మాట్లాడుతూనే ఉంటారా? ఇప్పుడు మేము స్కూల్ టైమింగ్స్ లో మాట్లాడుకోవడం లేదు కదా. స్కూల్ టైం అయినా సరే కాకపోయినా సరే అనవసరంగా నవ్వకండి. ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు.